జార్జ్ కుట్టి ఒక మర్డర్, కానీ మనం అతన్ని హీరో అని ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం కూడా అతనిలాగే చేసేవాళ్ళం. ఇది దృశ్యం 3 రివీల్ చేయబోయే డార్క్ ట్రూత్. మరియు ఈ మూవీ గురించి డైరెక్టర్ కూడా బయటికి చెప్పని ఒక సీక్రెట్ ఉంది. అదేమిటో తెలుసుకోవాలంటే 3 minutes చాలు. ఫ్యాక్ట్ 1. మే 21 రిలీజ్ డేట్ కోఇన్సిడెన్స్ కాదు. అది మోహన్ లాల్ గారి 66వ బర్త్డే. జార్జ్ కుట్టి తన క్రియేటర్ పుట్టినరోజున వస్తున్నాడు. ఫ్యాక్ట్ 2. షూట్ మొదలవ్వడానికి ముందే ఈ మూవీ ప్రాఫిట్ అయిపోయింది. గ్లోబల్ రైట్స్ కోసం 350 కోట్ల రూపాయల డీల్ జరిగింది. టికెట్ అమ్మక ముందే ఇన్వెస్టర్స్ లాభపడ్డారు. ఫ్యాక్ట్ 3. అమెజాన్ ప్రైమ్ వీడియో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఓటీటీ రైట్స్ కోసం లీగల్ బ్యాటిల్ జరిగింది. ఒక మూవీ ఇంత పెద్ద ఫ్రాంచైజ్ అయిపోయింది. కానీ ఇవన్నీ చిన్న విషయాలు. అసలు సీక్రెట్ ఏమిటంటే పార్ట్ 1లో ఎనిమీ పోలీస్, పార్ట్ 2లో ఎనిమీ సిస్టమ్, పార్ట్ 3లో జార్జ్ కుట్టీకి తన వెనక ఎవరు పడ్డారో తెలీదు. అన్నోన్ ఎనిమీ, హిడెన్ థ్రెట్. ట్రైలర్లో జార్జ్ కుట్టి అంటాడు, నా ఫ్యామిలీ కూడా నన్ను క్రిమినల్గా చూస్తున్నారు అని. డైరెక్టర్ చెప్పాడు, ఇది థ్రిల్లర్ కాదు, ఇది ఫ్యామిలీ డ్రామా. ఒక మనిషి చేసిన ఒక్క మిస్టేక్ తన మొత్తం జీవితాన్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో చూపిస్తుంది. మరియు చివరి షాకింగ్ ఫ్యాక్ట్ జీతూ జోసెఫ్ చెప్పాడు, దృశ్యం 3తో సిరీస్ ఎండ్ చేయాలని ట్రై చేస్తున్నాను అని. కానీ మోహన్ లాల్ దృశ్యం 4కి ఎంకరేజ్ చేశాడు. అంటే జార్జ్ కుట్టి స్టోరీ ఇంకా అయిపోలేదు. మే 21కి మీరు థియేటర్కి వెళ్తున్నారా? కామెంట్లో ఎస్ అని చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఫ్యాక్ట్స్ రోజు కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.